హాయ్ వ్యూవర్స్, శివప్రసాద్ వి ఛానల్లో విష్ణుప్రియకి సంబంధించి తర్వాత ఈమెవరు రీతు చౌదరికి సంబంధించి ఒక వీడియో ఇచ్చా. చాలా 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 ఆలోచింపు చేసే వీడియో, ఖచ్చితంగా చూడండి. డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతా. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, శివప్రసాద్ వి ఛానల్. సో పాయింట్కి వస్తున్నా. విజయ్ దేవరకొండ S23 రమ్మీ అని ఒక కంపెనీకి సంబంధించి ఇతను ఏం చేశాడు, యాడ్స్ చేశాడు. అదేంటి, స్కిల్ బేస్డ్ యాప్ అంట. రమ్మీ అంట స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందంట. దాన్ని అంట ఈయన ప్రమోట్ చేశాడంట. సో తప్పేమి లేదు అని చెప్పేసి వాళ్ళ టీం చెప్పారండి. చిన్న లాజిక్ మర్చిపోయారు వాళ్ళు. ఈ ఆన్లైన్లో, సరే ఆన్లైన్ పక్కన పెడతాం, బయట ఆఫ్లైన్లో ఎక్కడన్నా డబ్బులు పెట్టి ప్యాకెట్ ఆడుతుంటే పట్టుకొని లోపలేస్తారా లేదా? స్కిల్ బేస్డ్ గేమ్ ఇది, ఏంటి నువ్వు సుప్రీంకోర్టు చెప్పింది, ఏంటి మనం లోపలేస్తావు అని అంటే ఊరుకుంటారా? తాటతీ సారేసి లోపలేస్తారు ముందు, పదండ్రా లోపలికి. ఇప్పుడు ఆన్లైన్కి వద్దాం. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ వాళ్ళ పిఆర్ టీం చెప్తున్నట్టుగా స్కిల్ బేస్డ్ యాప్ ప్రమోట్ చేశారు, రమ్మీ యాప్. అదేమన్నా సుడోకు గేమా, అదేమన్నా పదవినోదం గేమా? డబ్బులేం పెట్టకుండా అందులో ఆడొచ్చా? చెప్పండి అయ్యా లీగల్ టీంలు, పిఆర్ టీంలు, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? ఈరోజు విజయ్ దేవరకొండకు సంబంధించి అన్ని కరెక్ట్గా ఉంటేనే మావాడు ప్రమోట్ చేస్తాడు, ఇల్లీగల్ ప్రమోట్ చేయడు, లైసెన్స్డ్ ప్రమోట్ చేస్తాడు, స్కిల్ బేస్డ్ అయితే మావాడు ప్రమోట్ చేశాడు. మావాడు చాలా మంచిడు మీరు చెప్తున్నారు కదా, ఇదేనా మంచి? పేకాట ఆడటం మంచా? పేకాట ఆడమని ప్రోత్సహించడం మంచా? అది స్కిల్ గేమా? సరే మీరన్న స్కిల్లే అనుకుంటే, నాకు అంత కార్డ్స్ రాదు, పేకాట రాదు అంటారు. మూడు మొక్కల ఆట కూడా కాదే బాబు, దాన్ని ఏమంటారు? అంతే, మూడు మొక్కల ఆట. సమ్ము అన్నీ మూడు రావాలంటారు కదా, 13 మొక్కలు 11 మొక్కలు ఉంటాయి, ఒక్కటి మూడు రావాలి. చివరికి వచ్చేసి జోకరు సమ్ ఆట ఏదో పెడతారు. మొత్తం అదొక గేమ్ వచ్చి అంతే, అది డిగ్రీకి వచ్చాక నేర్చుకున్నా. తర్వాత సీక్వెన్స్ గేమ్ ఏదో అంటారు కదా, నెంబర్లు ఇస్తారు, కౌంటింగ్ ఏదో ఉండేది, అదొకటి వచ్చు. అది కూడా ఎన్ని సంవత్సరాలు ఏంటి కూడా నాకు గుర్తులేదు అసలు. ఇక రిమైనింగ్ మనకు అసలు అంత ఐడియా లేదు, ఎందుకంటే స్కిల్డ్ కదా, స్కిల్స్ కదా, మనకు తెలియదు అందుకే. సో వాళ్ళు పిఆర్ టీంని అడుగుతున్నా, ఏమయ్యా మీరు చెప్పే స్కిల్డ్ గేమే, బయట డబ్బులు పెట్టాడి ఎన్ని కుటుంబాలు పోయినాయి? డబ్బులు పెట్టాడి ఎంతమంది రోడ్డున పడ్డారు? అది జోదం కాదా? సరే మీ వాడు ప్రమోట్ చేశాడయ్యా, చిన్న లాజిక్ నేను అడుగుతున్నా. మీ వాడికి, దట్ మీన్స్ మీ విజయ్ దేవరకొండకి, చాలా మంచోడని విజయ్ దేవరకొండకి వాళ్ళు డబ్బులు చెక్ ఫార్మాట్లో ఇచ్చారా, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారా? లేదన్నప్పుడు హవాలా మార్గమా? లేదన్నప్పుడు బై హ్యాండ్ ఇచ్చారా? అవి మీరు ప్రమోట్ చేసిన మూమెంట్లో ఆ ఈర్ ఏదైతే ఉందో ఐడి లెక్కలో చూపారా? ఇవేనయ్యా మిమ్మల్ని అడిగేది. అక్కడ మీకు ఎవరి ద్వారా యాడ్ వచ్చింది, మీకు ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ ఫార్మాట్లు ఇచ్చారు, వాళ్ళు ఎవరంటే నేను అడుగుతారు అంతే. అది సమాధానం చెప్పి వచ్చేయమని. స్కిల్డ్ గేమ్ కదా, ఒకళ్ళు వాళ్ళకు కూడా నేర్పుతాడు మీ విజయ్ దేవరకొండ, నేర్పొద్దని చెప్పండి, ఓకేనా? కొంచెం అన్నా వాడండి ప్లీజ్. స్కిల్డ్ గేమ్ అంట, స్కిల్డ్ గేమ్.